నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి ప్రముఖ సినీ నిర్మాత చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. గత 3 రోజుల నుంచి బ్రేకింగ్ న్యూస్ అంటే సినీ నటి హేమ గారు డ్రగ్స్ తీసుకున్నారండి రేవ్ పార్టీకి వెళ్ళి. ఆ డ్రగ్స్ కేసులో కూడా ఆమెకి పాజిటివ్ వచ్చిందని బెంగళూరు పోలీసులు అయితే చెప్పారు. సో అదే క్రమంలో నిన్న విష్ణు గారు అయితే ఒక ట్వీట్ చేశారు. దాని గురించి మీరేం చెప్తారు? మరి విష్ణు చేసింది 100% కరెక్ట్. ఈ అమ్మాయి డ్రగ్స్లో దొరికింది రిపోర్ట్ వచ్చి ఏ సన్నాసి చెప్తున్నాడు? ఏ సన్నాసి ఆ వాగుడు వాడి దగ్గర ఉందా సాక్ష్యం? బెంగళూరు పోలీసులో చెప్తున్నారు. ఏం చెప్పారు బెంగళూరు పోలీసు? విన్నావు నువ్వు? చదివావా? ఏం చదివావు? ఆయన ఏమన్నాడు? బెంగళూరు పోలీసు కమిషనర్ ఏమన్నాడంటే కొంతమంది రాత్రి వెళ్ళిపోయారు, కొంతమంది పొద్దున్న వెళ్ళిపోయారు, ఉన్న 60-70 మందిని మేము చేసే ఇందుట్లో కొంతమంది డ్రగ్స్ తీసుకున్నట్టు అనుమానంగా ఉంది, వీ సస్పెక్ట్ అన్నాడు. వీ హ్యావ్ కనుక్కు తేల్చి చెప్పాల సస్పెక్ట్. ఆ సస్పెక్ట్లో హేమ పేరు ఎవరని చెప్పాడు. వీ హ్యావ్ గట్ కొంతమంది తీసుకున్నట్టు సస్పెక్షన్ ఉంది, అనుమానం ఉంది అన్నాడు. ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాం అన్నాడు. ఈ అమ్మాయి డ్రగ్ బ్లడ్ రిపోర్ట్ ఏమైనా చూసాడా? ఎవడన్నా రిలీజ్ చేశారా? వాళ్ళు ఇదిగో మా సస్పెషన్లో ఈ డ్రగ్ రిపోర్ట్ చేశాను, ఇదిగో వీళ్ళ పేరు చెప్పారా? చెప్పలా. పోలీసులు చెప్పలేదా? నేను చూపిస్తా వెళ్ళేటప్పుడు వెళ్ళి చూపించు. పోలీసులు చెప్పలా. మీరు చెప్తున్నారు, మీడియా చెప్తుంది. అందుకని అన్నాడు పోలీసు చెప్పలా. వాళ్ళు పోలీసులు ముగ్గురు, అక్కడ 7 మోడల్స్ ఉన్నారు, 5-7 మోడల్స్ ఉన్నారు. వాళ్ళ పేర్లు బయటికి రానివ్వట్లా. డ్రగ్స్ అమ్మిన వాడు ఎవడో పట్టుకున్నారా? ఆ ఆచూకి ఎవరో తెలుసుకున్నారా? లేదు. డ్రగ్స్ పట్టుకున్నామన్నారు, దొరికినాయి అన్నారు. ఎవరి దగ్గర దొరికినాయి, ఎవరి రూమ్లో దొరికినాయి, ఎవరి సూట్ కేసులో దొరికినాయి, ఎవరి జేబులో ఏమైనా చెప్పారా? ఏమి చెప్పలా. అన్నీ దాస్తున్నారు వాళ్ళు. అందుకనే పోలీస్ ఆఫీసర్లు మార్చేశారు. మొన్న సరిగ్గా చేయట్లేదని మార్చేశారు. వీళ్ళు అస్తవ్యస్తంగా ఉందని సస్పెండ్ చేశారు 2 డిఎస్పీలని, ఇంకో 2 ఎస్పీలకి నోటీసులు ఇచ్చారు. సో ఇంత దౌర్భాగ్యం జరుగుతుంది అక్కడ. వాళ్ళని కాపాడుకోవటానికి బెంగళూరు అమ్మాయిల్ని కాపాడుకోవటానికి, బెంగళూరులో దందా చేస్తున్న ఈ వీళ్ళని కాపాడుకోవడానికి ఇటు బురద చేశారు. ఎవడో లీడ్ చేశారు పోలీస్ ఆఫీసర్లు. ఆ ఇన్వెస్టిగేషన్ బెంగళూరు అమ్మాయిని కాపాడుకోవడానికి మీరు ఇట్లా తెలుగు వాళ్ళని అయితే ఇప్పుడు హేమ గారికి సపోర్ట్గా ఎవరు మాట్లాడట్లా. ముఖ్యంగా కరాటే కళ్యాణ్ గారు కొంతమంది ముఖ్య వ్యక్తులు ఎవరైతే ఉన్నారు వాళ్ళందరూ ఆమెకి నెగిటివ్గా మాట్లాడుతున్నారు. మాట్లాడే వాళ్ళందరూ బుద్ధి జ్ఞానం లేదుగా మాట్లాడతారు. ఎవడు మాట్లాడినా అమ్మాయి తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తుంది వేరు. ఎవరు ఆధారాలు చూపించి మాట్లాడండి. ఒక్కడి దగ్గర ఆధారాలు లేవు. ఈ సొల్లు కబుర్లు, గాలి కబుర్లు ఒక్కడి దగ్గర ఆధారాలు లేవు. వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు. సినీ నిర్మాత నటికుమార్ చెప్పారు. నటికుమార్ ఆధారం చెప్పమానండి, నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఏమి చూపించరా? అబద్ధాలు చెప్పద్దు. నటికుమార్ ఎక్కడ నుంచి చూపిస్తాడు? ఆ నటికుమార్ నాకు తెలుసు. మీ అబద్ధాలు ఆడతారు ఎందుకు? మీ జర్నలిస్టులుగా ఎవరి దగ్గర లేవు, ఆధారాలు లేకుండా మాట్లాడేస్తున్నారు. గాలి సోది పోగు చేసి ఇదిగో వచ్చింది, అదిగో వచ్చింది, బ్లడ్ టెస్ట్. ఎవడో ఆఫీసర్, కన్సర్న్ ఆఫీసర్, ఇన్వెస్టిగేట్ చేసిన ఆఫీసర్ ఎవరు రిలీజ్ చేయాల. ఆటోమేటిక్గా అసలు ఇలాంటి విషయాల్లో ముందు వాళ్ళు టెస్టులు చేసి రిలీజ్ చేస్తారు. మన గతంలో మన డైరెక్టర్స్ పట్టుకున్నప్పుడు కూడా మా నాన్న పట్టుకుని రిలీజ్ చేశారు. వాళ్ళు ఇదిగో ఈ టెస్ట్ చేశాను, ఇది చేశాను, ఇది లేదు, దీంట్లో లేదని కోర్టులో సబ్మిట్ చేశారు. కోర్టులో కేసు కొట్టేశారు. ఇన్ని ఆరోపణలు వచ్చినా సరే హేమ గారు ఇంతవరకు ఎందుకు బయటికి రాలేదు? మొదటే చెప్పేసింది, నమ్మద్దు అని చెప్పేసింది. ఇంకా ప్రతిరోజు ఇదే పని. మీకు మీడియాకు మీకు కావాలి కనుక, ఏదో ఒక గోళ అల్లరి కావాలి కనుక మీరు చేస్తారు. పెద్దానికి ప్రతిరోజు అమ్మ ఇదే పని ఇచ్చింది, ఇది డూప్లికేట్, నమ్మొద్దు అని మీరు ప్రశ్నించండి. అసలు అమ్మాయి మీ కస్టడీలో ఉందని రూమర్స్ వస్తున్నాయి. కస్టడీలో ఉంటే ఎలాగయ్యా ఫోన్లో మాట్లాడుతుంది, ఫోన్లో వీడియో చేస్తుంది. కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తేనే కేజ్రీవాల్కి ఫోన్ ఇవ్వాలా, ఈ అమ్మాయికి ఫోన్ ఇచ్చేస్తారా? అంటే అంత దౌర్భాగ్యులా మీ పోలీసు వ్యవస్థ? కస్టడీలో ఉన్న వాళ్ళకి ఇస్తారా? హేమ గారికి అక్కడ బిజినెస్ మెన్ బాగా తెలుసు అంట. ఎవరికి? హేమ అమ్మాయి సెలబ్రిటీ, సినిమాలో సీనియరు, పరిచయాలు ఉంటాయి. పరిచయాలు ఉంటే తప్ప రేవ్ పార్టీకి అంటారు 50 లక్షలు అంట. ఎవరు కట్టారు? ఈ అమ్మాయికి ఏం కర్మ? వీళ్ళు సెలబ్రిటీలు. జానీ మాస్టర్ కానీ వెళ్ళలేదని ఆయన చెప్పాడు, అది నమ్ముతారా? అది నమ్మారు. శ్రీకాంత్ వెళ్ళలేదు, అది నమ్మారు. ఈ అమ్మాయిని ఎందుకు నమ్మరు? ఊనే గాలి చేసి, అల్లరి చేసి, సునకానందం పొందటానికి అన్యాయం చేసి అమ్మాయి లేని ఆధారాలు లేకపోతే మీరే ఆధారాలు పుట్టించి అక్కడ వాళ్ళు రిలీజ్ చేస్తారు. నార్మల్గా ఇన్వెస్టిగేషన్ కూడా ఇంతవరకు వాళ్ళు చేయలే. ఎందుకు చేయలేదంటే అక్కడ దొరికిన వాళ్ళల్లో క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ ఉన్నారు. అక్కడ దొరికిన వాళ్ళల్లో ఈ డ్రగ్స్ దందా చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కన్నడీకులు.
సో వాళ్ళని బయటపెట్టి కన్నడ యొక్క పరువు కర్ణాటక ఇవాళ బెంగళూరు అనేది ఒక డ్రగ్స్ హబ్ అవుతుందని అపకీర్తి వస్తుంది. హైదరాబాద్ కూడా అంతే. హైదరాబాద్ కన్నా బెంగళూరు పెద్ద హబ్బు అయింది ఇప్పుడు. అందుకని ఆ నింద కాపాడుకోవడానికి మేము శుద్ధపూసలం, కర్ణాటక చాలా శుద్ధపూసలు, బెంగళూరు అంతా శుద్ధపూసలు, బయట రాష్ట్రాల నుంచి వచ్చి మా అపకీర్తికి దెబ్బ కొడుతున్నారు అని చెప్పే నేపథ్యంలో తయారు చేసుకున్నారు. ఇవన్నీ ప్రశ్నించాలి. ఆ అమ్మాయి కస్టడీలో ఉంటే ఎలా ఇచ్చింది అడిగారా మా మీడియా ఎవరన్నా పోలీసు వాళ్ళని? వాళ్ళు అడగట్ల, కర్ణాటక వాళ్ళు అడగరు. వాళ్ళ అమ్మాయిని కాపాడుకుంటారు. 7 ఉన్నారు అక్కడ, 7 మోడల్స్ ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పారా? చెప్పాలా? ఏమైనా మీ దొరికింది అన్నారు డ్రగ్స్, ఎవరి దగ్గర దొరికింది అవి చెప్పాలా? ఈ అడగాలి. ఈ అడగరు. ఇక్కడ బోర చదువుతూ ఉంటారు. హేమ డ్రగ్. ఇంకా మొన్న కూడా ఎవడో సన్నాసి నాగబాబు కూతురు కూడా ఫోటో, నిహారికను కూడా ఒక ఫోటో వేసి ఈవిడ కూడా అంటే హేమను ఆ అమ్మాయి కలుసుకున్న హేమ కారులో కూర్చుంది, నిహారిక అక్కడ ఉంచుంది, రా పోదామని వీడు కమెంట్ పెట్టి అక్కడ. చిల్లర నా కొడుకు, చిల్లర బుద్ధులు. ఈ తెలుగుడికి ఉన్న దౌర్భాగ్యం అది. అదే సీఎం రేవంత్ రెడ్డి కూడా సెలబ్రిటీలు ఈ డ్రగ్స్ కేసులు ఎక్కడ దొరికినా సరే ఉపసంహరించొద్దు అని చెప్తున్నారు సార్. దాని మీరే ఉంటారు? సో అసలు ఈ సెలబ్రిటీలు ఏదో ఈ కాకి అమ్మ కవర్లు కాదయ్యా. ఇవాళ హైదరాబాద్లో ప్రతి కాలేజీ దగ్గర బడ్డీ కొట్లలో, సిగరెట్లు అమ్మే కొట్లలో ఒక పేపర్, డ్రగ్ కోటెడ్ పేపర్, ఆ సిగరెట్ దాంట్లో ఆ సిగరెట్కి ఆ పేపర్ చుట్టి పిల్లలు తాగుతున్నారు. పట్టుకోమనండి. జిహెచ్ఎంసి పరిధిలో మీరు షాప్ పెట్టారు, నెలకు 3,000 ఇవ్వండి, ఆయన అవి వసూలు చేసుకుంటున్నారు కదా. ఆ యంత్రాంగాన్ని ఇది పట్టుకోమనండి. ఊనే గాలి మేము చేస్తున్నాం ఈ సోది మాటలు వద్దు. సిన్సియర్గా ఉంటే చెయ్యాలి. సెలబ్రిటీల పేర్లు చెప్పేసేసి మీరు ఎస్కేప్ అయితే పబ్బులు ఆపమనండి. డ్రగ్స్ పబ్బులు ఎందుకంటే మీ రాజకీయ నాయకుల యొక్క రిలేషన్సే దాని నడిపేది. పబ్బుల్లో 100 మంది ఉంటే ఒకడో ఇద్దరో సినిమా వాడు వెళ్తాడు. పబ్బులు వెళ్తున్నది ఎవరు? రియల్ ఎస్టేట్ ఏజెంట్లు. నీకు రియల్ ఎస్టేట్ నుంచి వచ్చిన వాడేగా రేవంత్. అందుకని రియల్ ఎస్టేట్లు అక్కడ చేయరు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ వాళ్ళే అక్కడ, వాళ్ళ పిల్లలు వాళ్ళే. ఈ గాలి మాటలు ఊరేదో మేము చేసేస్తున్నాం, పొడి చేస్తున్నాం అని సొల్లు కవులు తప్పితే రియల్గా చేయమనండి. అది చేయలేరు. ఎందుకు చేయలేరంటే అది పెద్ద మాఫియా, పెద్ద గ్యాంగ్ అది. అందుకని హజీ మస్తార్ అని ఒక పెద్ద స్మగ్లర్ ఉండేవాడు. అతను ఏమన్నాడు తెలుసా? వీళ్ళందరూ ఇలా మాట్లాడతారు. డే టైమ్ దే విల్ టాక్ లైక్ దిస్, ఇన్ నైట్ టైమ్ దే కమ్ విత్ ఎ బెగ్గింగ్ బోల్. మా దగ్గరకు వచ్చి డబ్బుల కోసం వస్తారు ఈ రాజకీయ నాయకులు. సో అని అన్నాడు. అదే పరిస్థితి. వీళ్ళందరూ పైకి మాట్లాడదంటే వాళ్ళకి ఎదిరించగాని, వాళ్ళని స్ట్రాంగ్గా చేసే దమ్ము కానీ వీళ్ళకి లేదు. ఎందుకంటే పెద్ద మాఫియా అది. ISIS, PFA వీళ్ళందరికీ కూడా ఆదాయమే ఈ డ్రగ్స్. వాళ్ళని కంట్రోల్ చేయమనండి. వీళ్ళు ఎక్కడి నుంచి పుట్టుతుంది, ఎక్కడి నుంచి ట్రావెల్ చేస్తుంది, ఎక్కడి నుంచి బాంబే వస్తుంది, ఎక్కడి నుంచి గోవా ఎలా వస్తుంది, చెన్నైకి ఎలా వస్తున్నాయి, హైదరాబాద్కి ఎలా వస్తున్నాయి, బెంగళూరుకి ఎలా వస్తున్నాయి, మొత్తం తెలుసు వాళ్ళకి. ఆ రూట్ మొత్తం తెలుసు. ఎక్కడ పుడుతుందో, ఎక్కడ ట్రావెల్ చేస్తుందో. ఆ పుట్టే చోటుని పట్టుకోవచ్చుగా, ఆ మెడను పట్టుకోవచ్చు కదా, పట్టుకోరు. అవి ట్రావెల్స్ ఇక్కడ ఏదో తోకను పట్టుకుని ఇందులో ఏదో కొంచెం పేరున్న వాళ్ళ పేర్లు బయటికి చెప్పి ఏదో వీళ్ళు చిచ్చేస్తున్నారు, పొడి చేస్తున్నారు డ్రామా తప్పితే వీళ్ళు జరిగేది లేదు. మంచి విషయం పెట్టిన ట్వీట్కి అయితే మీరైతే ఎలా భావిస్తారు? అంగీకరిస్తున్నాను. కరెక్ట్గా చెప్పాడు. ఏమన్నాడు? ఆధారాలు ఉంటే మాట్లాడండి, ఆధారాలు లేకుండా అనవసరంగా అల్లరి చేయొద్దు. మీరు ఆధారాలు పెట్టి ఇదిగో అని చెప్పండి. తప్పు జరిగితే ప్రూవ్ అయితే మేము సస్పెండ్ చేస్తాం. అంతేకాని ఏం ఆధారం లేకుండా ఎవడో రూమర్స్, ఎవడో యూట్యూబ్లో ఏదో పెడితే దాన్ని మీరు అమ్మాయి ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఆన్సర్లెస్ క్వశ్చన్స్, సమాధానం లేని ప్రశ్నలు ఇన్ని ఉన్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి వాళ్ళు. అది చెప్పకుండా, అది అడగకుండా జర్నలిజము. ఇదేంటి అదేంటి అని అడగకుండా అమ్మాయి ఎలా వచ్చింది, కస్టడీలో ఉంటే అమ్మాయి ఎలా చెప్పింది, మీ 7 అమ్మాయిలు ఎవరు, మీరు డ్రగ్స్ పట్టుకున్నామన్నారు, ఎవరి దగ్గర పట్టుకున్నారు, ఎవరి జేబులో దొరికింది, ఎవరి సుడి దొరికింది, డ్రగ్స్ అమ్మినవాడు పెళ్ళరు వాడు కదా ఫస్ట్ దోషి, వాడిని ఎవరన్నా వాడి ఆసుకు ఏమైనా కనుక్కున్నారా? ఈ అడగండి. ఈ అడగరు మనాళ్ళు. ఈ అసలు విషయాలు అడగాల్సిన అవి అడగకుండా వాడు అనుమానిస్తున్నాము అంటే అనుమానిస్తున్న పేర్లు కూడా అమ్మాయి హేమ పేరు చెప్పరా? నేను చెప్తున్నా 7 మోడల్ హేమ అని ఉంది. హేమ కామన్ పేరు, తమిళ పేరు, తెలుగు పేరు, హిందీ పేరు, అందరికీ ఇంటర్నేషనల్ పేరు అది. హేమ అని ఆ అమ్మాయి వాళ్ళలో ఉన్నారు. ఆ అమ్మాయిని కాపాడటం కోసమని. ఎందుకంటే మోడల్స్ ఎవరు? ఈ క్రికెట్ బెట్టింగ్ గ్రూపు,
వాళ్ళ తాలూకు మెడల్స్. సో ఆ అమ్మాయిని కాపాడడం కోసం చెప్తున్నారు, నేను చెప్తున్నాను కాదని చెప్పమానండి. ఇవన్నీ చెప్తే కదా అది తేలుతుంది. ఎందుకు నా 7 అమ్మాయిల పేర్లు అసలు బయటికి రావట్లా? ఎందుకు రావట్లా? ఎందుకు దాస్తున్నారు? ఇదిగో మోడల్స్ 7 అమ్మాయిల పేర్లు ఎందుకు చెప్పట్లా? ఆ మోడల్స్ క్రికెట్ బెట్టింగ్, చీర్ గర్ల్స్, అది పట్టుకుంటే మొత్తం క్రికెట్ బెట్టింగ్ మాఫియా, పెద్ద మాఫియా. వాళ్ళు నోరు తెరిస్తే అలా ₹1,00,000 ఇసిరేయగలరు, మీ నోరు లాక్ అయిపోతుంది. అది జరుగుతుంది అక్కడ. సెటిల్మెంట్ చేసుకుంటున్నారు. ఆ సెటిల్మెంట్ చేసుకునేది ఈ లోపల డైవర్ట్ చేస్తే ఇది జరుగుతూ ఉంటుంది. తెలుగోడు ఒకరినొకడు దొబ్బుకుంటాం, ఒకరినొకటి మీద బుర్ర చల్లుకోవడం. తెలుగోడు చాలా ఎక్స్పర్ట్ కనుక ఇటు చూసామనుకోండి, వాడు కొట్టుకుంటూ ఉంటారు, తిట్టుకుంటారు. ఈ లోపల మనం సెటిల్ చేసుకోవచ్చు. అందుకని ఎప్పుడో 12 ఏళ్ళప్పుడు రాశాను నేను, తెలుగు వాడినిరా వెలుగు వాడినిరా, చండ్ర రెప్పులాగా ఉప్పులాగా రగులు వాడినిరా, సముద్రంలో విసిరేసిన సమాజాన్ని సృష్టించగల సమర్థుడిరా, కానీ 1000 ఏళ్ల దాస్యం వల్ల భ్రష్టుడినిరా, పైవాడి కాలులాగు కిందివాడి నెత్తిరెక్కు నా ధ్యానం రా, ఆ దాహం వేస్తే వాటర్ అంటాను, పానీ అంటాను, మంచినీళ్ళు మాత్రం అడగనురా, అది నా నైజం రా, తెలుగువాడినిరా వెలుగువాడినిరా, 1000 ఏళ్ల దాస్యం వల్ల భ్రష్టుడినిరా అని ఆ రోజే రాశాను. మన తెలుగువాడి భ్రష్టత్వం అదే. మన మీద మనం రాళ్ళేసుకోవటానికి, మనం అవమానించుకోవటానికి, మనం కించరపరుచుకోవడానికి, ఆధారం ఉన్నా లేకపోయినా అల్లరి చేయడానికి మనం చాలా గ్రేట్. ఒక మలయాళ పోడు అలా చేయడు, ఒక కన్నడ పోడు ఒకడు చేయడు, తమిళోడు అలా చేయడు. అది ప్రూవ్ అయినాక మాట్లాడతారు. అంతవరకు వాళ్ళని కాపాడు. ఇప్పుడు కన్నడ వాడు చేస్తున్నది అదే, వాళ్ళని కాపాడుకుంటున్నారు. ఆడు డ్రగ్స్ సప్లై చేశారు, కన్నడ వాడిని కాపాడుతున్నారు. డ్రగ్స్ దొరికిన ఎవడి జేబులో డ్రగ్స్ దొరికితే, ఎవరి లగేజ్లో డ్రగ్స్ దొరికితే ఆ కన్నడ వాడిని కాపాడుకుంటున్నారు. ఈ 7 అక్కడ ఉన్న మోడల్స్ని, కన్నడ మోడల్స్ వాళ్ళని కాపాడుకుంటున్నారు. ఈ బెట్టింగ్ గ్యాంగ్ను కాపాడుతున్నారు. అది జరుగుతుంది అక్కడ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.